సార్ P4 పిచ్చిలో చంద్రబాబు అమాయకమా వ్యూహమా? ఆర్కే గారి పలుకులు. మీరు ఆర్కే గారు ఓకే, ఆర్కే గారు అక్కడ రాశారు కాబట్టి మనం మామూలుగా పత్రికలో వచ్చిన కథలు వ్యాఖ్యల గురించి చర్చిస్తుంటాం. ఆయన ఆ సంస్థకి అధినేత కాబట్టి, పైగా ఆయన పలుకు అనేదాన్ని కొంచెం అందరూ రాజకీయ వర్గాలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. చంద్రబాబుకు సన్నిహితుడు ఆయన. P4 పిచ్చిలో చంద్రబాబు, P4 పిచ్చిలో చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టరు, అధినేత, ఇవన్నీ ఉన్నాయను. అసలు ఈ పదాలు బహుశా ఇంకెవరైనా వాడు ఉంటే ఈ పాటికి ట్రోల్స్ ఎన్ని వచ్చి ఉండేవో, ఎన్ని విధాల దాడులు ఆరోపణలు జరిగి ఉండేవో మనం చెప్పలేం కదా. నేనైతే మీకు తెలుసు, చాలా రోజులుగా మీతో చేస్తున్నాను. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎవరి మీద వెళ్ళను, కానీ ఒక రాజకీయ వ్యాఖ్యాతగా, మీడియా అధినేతగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఈ మాట ఇంతవరకు ఈ స్థాయిలో ఎవరు వాడలేదు. ఈ P4 పిచ్చి అంటే మామూలుగా మనము స్క్వైరు, క్యూబు టు ది పవర్ ఆఫ్ 4 అంటాం కదా, 3 దాటగానే. P టు ది పవర్ ఆఫ్ 4 అంటే P4 పిచ్చి అనుకుంటే, పిచ్చి 4 రెట్లు అన్న స్థాయిలో దాదాపు ఇది ఉన్నటువంటిది కనిపిస్తుంది. కానీ అంత అనుభవజ్ఞుడైన 4 డికేట్స్ కదా, ఈ 4ని ఇంకో విధంగా మా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఆయన అంత పిచ్చి పని ఎందుకు చేస్తాడు, చేయగలుగుతారా? ఈ కథనం చదివితేనేమో మీకు తెలుసు, P4 మీద మనం చాలాసార్లు చర్చించాం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వడమే ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తుంది, అది ఇది అని అంటున్న రోజుల్లో దాతలను తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చి వీళ్ళకి పిచ్చి ఒక లెక్క చెప్పారు చంద్రబాబు. 10% మంది ధనవంతులు ఉన్నారు, 20% మంది పేదలు ఉన్నారు, ఈ 10% మంది వీళ్ళకి ఇస్తే అయిపోతుంది, ఈ పద్ధతి లేదు. దీనికోసం బంగారు కుటుంబాలు అని ఐడెంటిఫై చేయండి. బంగారు కుటుంబాలంటే బీద కుటుంబాలని, వాటిని గుర్తిస్తే వాళ్ళకి ఇక్కడ దాతలను కూడా P4లో కలిసి వచ్చే వాళ్ళని గుర్తిస్తే, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని, ఇది గుర్తిస్తే వీళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు అని. కానీ ఇది ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, ఆఖరి కలెక్టర్లకు కూడా టార్గెట్లు పెట్టడము, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా తీసుకొని రమ్మంటామని నేను విన్నాను. స్వయంగా మా రిపోర్టర్స్ చాలామంది చెప్పారు, కొద్దిమంది ఐఏఎస్లు కూడా చెప్పారు. P4 కింద మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళని చూడండి, ఎవరు వస్తారు, అసలు ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదు సార్, ఇది పెద్ద సమస్యగా మారిందని. సో ఇందులో ఆయన చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు ఒక ఊహాజనితమైన, నేను నా భాషలో చెప్తున్నాను, ఊహాజనితమైన పథకాల్లోనూ లేకపోతే అవాస్తవికమైన వాటితో కొట్టుకుపోతున్నారు. కొంతమంది సలహాదారులు ఆ విధంగా పక్కదో పట్టిస్తున్నారు. ఆయనకి ఏది ఎక్కితే అదే. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఆకర్షిస్తుంది అనుకున్నారు, అది కూడా మనం మాట్లాడాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొన్ని లక్షల రెట్లు వేగంతో ప్రయోగాలు చేస్తే, ఆపరేషన్స్ చేస్తే అప్పుడు ఇంకా ఉపాధులు తగ్గుతాయి కానీ ఎలా పెరుగుతాయని. పైగా ఎక్కడ క్వాంటమ్ కంప్యూటర్ లేవు ఇక్కడ ప్రపంచంలో. ఇప్పటికో 50-60 ఉన్నాయి మొత్తం ప్రపంచం మీద. దాని మీద ఇంకా చాలా పరిశోధన జరగాల్సి ఉంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అది కొంతకాలం నడిచింది. ఈ P4 మీద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా P4 చెప్తున్నారు. సో P4 పిచ్చి పట్టించారు చంద్రబాబు నాయుడుకు. ఆయన చుట్టూ ఉండే సలహాదారులు కొంతమంది ఎప్పటికప్పుడు ఆయనకు ఆకర్షణీయమైనవి చెప్తే ఆయన వాటితో కొట్టుకుపోతూ ఉంటాడు. ఒక్కొక్క దశలో ఒక్కో దాంతో కొట్టుకుపోతూ ఉంటాడు. గతంలో కూడా 99-2004 మధ్యలో ప్రజల ఆలోచనలు అవి ఇవి గమనించకుండా సంస్కరణలు అనే దాంట్లో ఎక్కువగా కొట్టుకుపోయారు, దానివల్ల నష్టపోయారు. ఇప్పుడేమో ఈ P4లో కొట్టుకుపోతున్నారు. ఈ విధంగా కొన్ని వేల కుటుంబాలను మటుగా గుర్తించి వాళ్ళకు మాత్రమే సహాయం చేయిస్తే మిగతా వాళ్ళు దూరం కూడా అవుతారు కదా. అసలు ఇదేమైనా వాస్తవం, అని దీనికి ఏమైనా ప్రాతిపదిక ఉందని చాలా తీవ్రమైన ప్రశ్నలు గుప్పించారు. ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏమంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పలానా ఆయన పక్కదోవ పట్టించాడు, రేవంత్ రెడ్డిని ఈయన పట్టించాడు, కేసీఆర్ దేవుడే కానీ దయ్యాలు పక్కదోవ పట్టించాయి. ఇంకా నాయకులు వాళ్ళ అనుభవాలు వాళ్ళ సమర్థత ఏమైపోతాయి, వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? అంటే ఇప్పుడు చంద్రబాబును అనలేక పక్కనున్న వాళ్ళని అనటమా, లేదా పక్కనున్న వాళ్ళను కొంతమందిని టార్గెట్ చేసుకొని నాయకులను అంటున్నారా, మనకు అర్థం కాదు. కానీ ఒకటైతే నిజం, P4 అనేది అవాస్తవికమైన, ఆచరణ సాధ్యం కాని ఒక పథకం. దీని మీద ఎక్కువగా నొక్కడం వల్ల ఒక విధంగా అసంతృప్తి రావటమే కాకుండా అనేక మందిని దూరం చేసుకోవడం కూడా జరుగుతుంది. నేను ఆ ప్రకటన కూడా చూశాను. మనం మాట్లాడడం చాలా సీరియస్గా, మిగతా వాళ్ళకంటే ఎక్కువగా. 2029 పేదరికం పోతుంది, ఇట్లా పోతుందండి. నిజంగా భారతదేశంలో ఎప్పటి నుంచి దాన ధర్మాలు ఉన్నాయి, దానకర్ణుడి దగ్గర నుంచి, శిబి చక్రవర్తి దగ్గర నుంచి, ఈ దేశంలో వాళ్లే కదా. కాబట్టి గాంధీ గారి ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఏమైంది? ఇది ఒక అవాస్తవికమైన తాడు బొంగరం లేని ఒక పథకం.
దీన్ని పట్టుకొని నిజంగా పిచ్చి అనే పదం ఆయనకున్న చనువు కదా ఆయన వాడగలిగాడు, కానీ మిగతా వాళ్ళు అంటే దాన్ని అపార్థాలు పెడార్థాలు తీసే పరిస్థితి కూడా ఉండేది. నేను అంటున్నాను అది పిచ్చి కాదు, అది వ్యూహం, అది కపట నాటకం. కొంతమంది ఎందుకు చేయిస్తున్నారు, ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ ప్రజలను ఈ విధంగా ఎవరో దాన ధర్మాలు చేస్తారు, వాటి మీద ఆధారపడి మీరు వెళ్ళొచ్చు, పైగా వాళ్ళని నమోదు చేయమని. ఇప్పుడు నమోదు చేస్తే ఏం చెప్పారంటే దాదాపు 30% మంది మాకు ఉద్యోగాలు కావాలి అన్నారు, ఒక 39% మంది, ఒక 22% మంది మాకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి అన్నారు, ఒక 9% మంది మేము వ్యాపారం చేసుకుంటాము కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నారు. వీళ్ళు ఎవరైనా ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, వీటికి మార్గం ఏంటి? కాబట్టి ఇచ్చేవాళ్ళు సహాయపడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దాని ప్రభుత్వ పథకం అని పేరు పెట్టి పథకం, అసలు పథకం ఏంటి? పథకం అనటంలోనే చాలా పథకం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ఆయన చాలా చేసిన ఈ వ్యాఖ్య చాలా తీవ్రమైంది. గతంలో వామపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు, మనలాంటి వ్యాఖ్యాతలు కూడా అనేక మాట్లాడిందే. ఇప్పుడు ఇంకా దాదాపు పిచ్చి అనే స్థాయికి అది వచ్చింది కాబట్టి, కానీ ఎవరి దగ్గర నుంచి స్పందన లేదు, అది కూడా ఆశ్చర్యమే. అంటే పిచ్చిలో చంద్రబాబు ఉన్నాడు అనే రాస్తే కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు? దీని మీద ఇంకొక కథనం కూడా నేను ఎక్కడో కామెంట్ చేస్తే కింద చాలామంది మళ్ళీ పెట్టారు, లేదు దాన్ని క్లోజ్ చేయడం కోసమే ఇంత ఇలా రాయించారు అని. నేను ఎవరితో రాయించారు, ఎవరో రాయిస్తే రాశారని నేను అనుకోవట్లేదు. అప్పుడప్పుడు ఆర్కే తన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు ఇందులో P4 కాదు, అమరావతి మీద కూడా ఆయన మొదట చెప్పినటువంటి మాటలు అవన్నీ కొన్ని జరిగాయి, కానీ ఇప్పుడు అక్కడ కూడా అసంతృప్తి పెరుగుతోంది. రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయంలో దృష్టి సారించాలి, లేని పక్షంలో పూలు చల్లిన రైతులు రాళ్ళు విసిరినా ఆశ్చర్యం లేదు. చాలా పెద్ద మాట కదా, రాళ్ళు విసిరే పరిస్థితి ఉంది. వాళ్ళకి CRDA నిబంధనలు పూర్తిగా తెలిస్తే వాళ్ళు ఆందోళన చేస్తారు. ఈ మాటలు ఇంకెవరన్నా ప్రత్యర్థి వాళ్ళు ఇంకొకరు రాస్తే ఇంకో విధంగా ఉండేది. వాళ్ళు దీనికి తగినట్టే ఒక కథనం కూడా ఇచ్చారు. అమరావతిలో రైతులకు వస్తున్న, మీకు తెలుసు కదా, మనం వరుసగా ఈ అంశాలు, ఈ టాపిక్స్ నేను స్పృశిస్తూ ఉన్నాను. కాబట్టి తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. P4 గురించి అతిగా ప్రచారం చేసి అవాస్తవమైన భ్రమలు కల్పటం కానీ, రెండోది ఇదిగో క్వాంటమ్ కంప్యూటర్ లాంటి ఏదో దూరంగా ఉండే వాటిని చెప్పడం కానీ, మూడోది అమరావతి రైతులకు ఆశాభంగం కలిగించే అంశాలు కానీ, వీటన్నిటినీ తీవ్రంగా తీసుకోవాలి, చక్కదిద్దుకొని వాస్తవంలోకి రావాలి. సరే ఆయన చెప్తున్నారు, ఓకే, మీరు రావడం కాకుండా గతంలో జరిగిన తప్పులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, విధ్వంసం, వాటి నుంచి బయటికి రండి, బాగా చక్కదిద్దండి అంటున్నారు. ఏం జరుగుతుంది మనం చూడాలి. కానీ తెలుగుదేశం దీని మీద స్పందించకపోతే మటుకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కొంతమందిని ఏమో అంటే తప్పు, కొంతమందిని అంటేనేమో ఓకే, అంటే ఇది ఎలా కుదురుతుంది? సరే మీరేమంటారు? ఇంతవరకు మీరు అంత నిశ్శబ్దంగా ఉంటే మీ అభిమానులు గాయపడతారు. ఇంత తీవ్రమైన విషయం ఆయన అంటే మీకేమనిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కదా, స్పందించాలి కదా, దీని మీద ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే వాళ్ళు రాశారు కాబట్టి, ఇది వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా మాట్లాడతారు మీరు చెప్పినట్లుగా, దాని మీద అటాకులు చేయడమో లేకపోతే వేరే రకంగా దాన్ని చేయడం అన్నది. మరి ఆర్కే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారా? అది కూడా పెద్ద ఇదే అవుతుంది కదా మళ్ళీ. అందుకనే అంటే ఊరికనే అవుతారా. నేను ఒకటి అంటున్నాను, చంద్రబాబు పిచ్చితో అయితే పనులు చేసేంత అనుభవ రహితుడు కాదు. ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న అంచనాలు లేదా వ్యూహాలు ఆయనకున్న ఉండాలి. కానీ ఈయన కూడా ఊరికనే రాయరు కదా. ఆ మాట అవసరం లేదు కదా సార్, వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. అవసరం లేదని మీరు అంటున్నారు. దాన్ని చాలా ఇప్పుడు ఎక్కడ చూసినా రోజు పొద్దున్న లేచి P4 అని పెట్టి మీకు ఫోన్ వచ్చి వర్మ ఎంతమంది దొరికారు, ఏమైందని మీరు ఏం చేస్తారు? అది కాదు, ఇది ఆయనది కాదు. మీరు ఆందోళన చేసిన ఉపాధ్యాయులు ఏమన్నారు? మీరు వారం రోజుల కిందట మన చర్చ చూడండి. ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో ఆందోళన చేశాయి. సాలూరు మున్సిపల్ కమిషనర్ ఒక జీవోనే ఇచ్చాడు. జీవో అంటే స్థానిక ఉత్తర్వు ఇచ్చాడు ఆయన. ఏమని? ఒక్కొక్క సచివాలయ కార్యదర్శి 5 దాతలను ఐడెంటిఫై చేయాలి అని. అలాగే ఏలూరు DO ఆయన ఒక ఉత్తర్వు ఇచ్చాడు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ తప్పకుండా సహకరించాలి ఈ పద్ధతిలో. మేము ఇవ్వలేదు అని కుటుంబరావు గారు, ఇప్పుడు ఆ పేరు కూడా ఇందులో ఉంది, సలహాదారు, ప్రస్తుతం గతంలో ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, ఆర్థిక నిపుణుడు, సలహాదారుడు. ఆయన మేము అలాంటి జీవో ఇవ్వలేదు, ఇదంతా దుష్ప్రచారం అంటే ఆ సంఘాలు సవాల్ చేసాయి. మీరు జీవోలు ఇచ్చారు మా దగ్గర, నేను కూడా చూపించారు మీకు.
కాబట్టి ఆ పేరు కూడా రాశారు. ఇలా కొంతమంది పక్కదో పట్టిస్తున్నారు. వీళ్ళని పక్కన పెడతారా, సలహాలు పక్కన పెడతారా చూడాలి మరి. అందుకని అది పిచ్చి స్థాయిలో కనిపించింది ఆయనకు. ఆయన కనిపించినప్పుడు ఆయన రాయాలి కదా. సరే, ఇప్పుడు విమర్శలు కూడా నిన్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓకా ఆయన ఒక ముఖ్యమైన మాట మాట్లాడారు. జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ కానీ మీడియా కానీ చేయాల్సింది ఏమంటే తన పరా తేడా లేకుండా విమర్శనాత్మకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏదో పార్టీకి అటాచ్డ్గా ఉంటారు. అలా ఉంటేనే కుదురుతుంది. అయితే న్యాయ వ్యవస్థ కొన్ని చట్టాలు రాజ్యాంగాన్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీడియాకు అది కూడా ఏమీ ఉండదు. కాబట్టి మీడియా కన్నా స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడి న్యాయంగా చేయాలి. ఎటువైపు మొగ్గుతున్నారన్న నమ్మకం అభిప్రాయం కలగకుండా చూడాలి. ప్రజల పక్షాన్ని నిలబడాలి అని చూద్దాం మరి. అందులో విమర్శిస్తే నచ్చక కుదరదు కదా. అందుకని